హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఈరోజు అరబిక్ మచ్చిపూసి తయారు చేస్తున్నామండి. అరబీ మచ్చిపూసి అండి ఇది. చూడండి, మీరు క్లియర్గా ఓపిక్గా వీడియో క్లిప్ చేయకుండా చూసారంటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు ఇంట్రెస్ట్గా తినే రైస్ అండి ఇది. చూడండి, మచ్చిపూసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినానండి నేను. ఫస్ట్ మనము కేజీ రైస్ కడుక్కొని పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ కడుక్కొని పెట్టుకోవాలండి. నేను ఇప్పుడే కడిగిన, ఎందుకంటే ఇది కేజీ అండి. ఇప్పుడు రైస్ ఇది చికెన్ ఉడకాలి కదండి, అప్పటికి నానుతుంది అని కడిగి పెట్టేసుకున్నా. ఈ మచ్చిపూసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటంటే అండి, ఏమి కారాలు కానీ మసాలాలు కానీ ఏమి అవసరం లేదండి. నేను ఫస్ట్ ఒక 2 minutes వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చి వేసేసినానండి. వాటర్ వంపేసిన. ఆ వాటర్ అయితే మనకు అవసరం లేదండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువ దీంట్లో మసాలాలు యూజ్ చేయము కాబట్టి ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ అయినాక పరేసేయాలండి. పరేసినాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కడుక్కుంటే ఇటు ఉంటుందండి. కొంచెం ఉడికిందంటే అండి, ఇది ఏం కుక్ అవ్వలేదు. ఇట్లా 4 pieces చేయించుకొని తెచ్చుకోండి మీరు. నేను 1 kg చికెన్ అయితే తెచ్చినానండి. మనకి అరబిక్ మచ్చిపూసికి అయితే ఇట్నే కట్ చేయించుకొని తెచ్చుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ అయితే కాదు. 1/2 kg చికెన్ తెచ్చుకుంటే 4 pieces వస్తాయండి. ఈ 20 pieces తెచ్చుకుని మీరు 1/2 kg రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేను 1 kg రైస్కు 1 kg చికెన్ తెచ్చినానండి. 8 pieces అయితే అయినాయండి ఇవి. చూడండి, 2 leg piece, ఇంకా ఇవి వచ్చేసి 4 pieces అండి. ఇట్లా కట్ చేసి తెప్పించుకున్నాను నేను. ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసండి 2 టమాటాలు 4 పీస్గా కట్ చేయాలండి. 2 ఎర్రగడ్డలండి, ఉల్లిపాయలండి, ఆనియన్స్ 2 తీసుకున్నా. ఒకటి వచ్చేసండి సిమ్లా మిర్చి అండి, అదే బెంగళూరు మిర్చి అంటాం కదా, ఒకటి తీసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు. ఇవి వేసుకున్నా వేసుకోకపోయినా ఆప్షనల్ అండి, ఎందుకంటే మన ఇండియాలో కొంచెమన్నా స్పైసీ ఉంటే కానీ తినరు కదండి, అందుకు నేను పెట్టినండి. ఇది ఏం అవసరం లేదు, కానీ నేను వేస్తాను అండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా కళ్ళుప్పు కొంచెము, ఒక చిన్నది అల్లం అండి, అల్లం దంచుకోవాలండి. అల్లం దంచుకోవాలా చిన్నది. ఒక 10-8 మిరియాలండి, పెప్పర్స్. ఇది వచ్చేసి తెల్లగడ్డ అండి. ఇంకా చూడండి, గార్లిక్ ఒకటి. ఇంకా ఇవి వచ్చేసి దర్శన చెక్క, ఒక బిర్యానీ ఆకండి. ఇది నిమ్మకాయ అండి. నేను నిమ్మకాయ సీజన్లో అయితే నేను ఎక్కువ నిమ్మకాయలు తీసుకొని ఎండలో ఎండబెట్టుకుంటానండి. దీనికి ఒక చాకుతో ఓలు పెట్టాలండి, చిన్నగా 2 holes పెడితే ఇటు ఉంటుంది. దీనివల్లేనండి దీనికి మచ్చిపూసికి టేస్ట్ వచ్చేది. ఉంటే ఇది వేసుకోండి మీరు. నెక్స్ట్ టైం ఎండబెట్టుకొని మీకు ఓపిక్గా మచ్చిపూసి తినాలా అరబీ స్టైల్లో అంటే చేసుకోండి. లేదంటే ఒక చిన్నది నిమ్మ చెక్క మధ్యలో కోసి అందులో ఆఫ్ అండి, పచ్చిది అట్నే వేసేయండి. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి ఎండి నిమ్మకాయ వేస్తున్నానండి. చూసినారు కదండి ఈ మచ్చిపూసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇంకా చికెన్ ఇట్టు ఉండాలండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలంటే, మనము ఇప్పుడు 1 kg రైస్ తీసుకుంటాం కదండి, ఆ రైస్ కొలత వేసుకోండి. మీకు 4 గ్లాసులు, ఒక 2 గ్లాస్ రైస్ వచ్చిందంటే 4 గ్లాసు వాటర్ వేసుకోండి. ఇంకా అది ఉడికి ఇది మరుగుతుంది కదండి, మరిగినాక 3 గ్లాసులు వాటర్ వస్తుంది, సరిపోతుందండి. మనము 4 వేసుకోవాలా, ఎందుకంటే మెత్తగా అవ్వకూడదు ఈ రైస్కి. నేను ఆల్రెడీ కేజీ రైస్ కాబట్టి అండి, అవి 2.5 గ్లాస్ ఆఫ్ రైస్ ఉన్నాయి, 2.5 గ్లాస్ రైస్ ఉంది కాబట్టి నేను 5 గ్లాసులు వాటర్ అయితే పెట్టినానండి, డబరాలో పెట్టేసిన. ఇప్పుడు దీంట్లో అన్నీ పారేయమండి, కొన్ని అయితే మనకు అవసరం పడతాయి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఇంకా వచ్చేసి ఆ 2 అవసరం పడతాయండి. ఇంకా మిగతా అన్నీ పారేస్తాం మనం. ఈ వాటర్ కంపల్సరీ కావాలండి మనకి. ఇదేంటి ఇప్పుడు రైస్ తయారు చేసే వాటర్ అండి, మచ్చిపూసి వాటర్. చూడండి ప్లీజ్, వీడియో అయితే క్లిక్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుందండి అరబిక్ మచ్చిపూసి ఎట్లా చేసుకోవాలో. మన ఇండియాలో మంది అంటారు కదండి, వాళ్ళు నాకు అక్కడి నుంచి కూడా వాళ్ళు మిసాజ్ పెట్టినారంటే అరబీ వాళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి, మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. నాకు తక్కువ టైంలో ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే మీ అందరికీ నాకు ఆశీస్సులు కావాలండి. మీ అందరి ఆశీస్సులు కూడా. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసినాం కదా మనం ఈ వాటర్లో. ఇవి బాగా ఒక 20 minutes 30 minutes బాగా ఉడకాలండి, బాగా బాయిల్ అవ్వాలా. ఇంకా సాల్ట్ అన్నీ ఇదే రసం అండి మనకి రైస్కి పట్టేది. ఇంకా చూడండి, మళ్ళీ చికెన్ పీసెస్ కూడా వేసేద్దామండి మనం దీంట్లో. ఈ ఫ్లేవరేనండి మనకి చికెను, ఉప్పు, ఈ నిమ్మకాయ, ఈ మసాలాలు వేసినాం కదా, ఆ ఫ్లేవరే రావాలా మనకి రైస్కి మచ్చిపూసికండి. కలర్ ఏం ఉండదండి. చికెన్ వేయించేటప్పుడు అయితే కంపల్సరీ ఫుడ్ కలర్ యూజ్ చేయాలండి కొంచెం అన్న, ఎందుకంటే దీన్ని కలర్ఫుల్గా ఉండాలంటే. మీరు వద్దనుకుంటే మీకు కుంకుమ పొడి ఉంటుంది కదండి, జాఫారాన్ దొరికితే అది తెచ్చుకొని యూజ్ చేసుకోండి. మరి నేను వీడియో కోసము కంపల్సరీ వెయ్యాలండి, కొంచెం యూజ్ చేస్తా. ఈ వాటర్లో చికెను,
ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదండి, టమాటాలు, మసాలా గింజలు ఇవన్నీ వేసేసుకొని మనం బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 30 మినిట్స్ కానీ అర్ధగంట అయినా కానివ్వండి. చికెన్ బాగా ఉడుకుతుంది హోటల్లో, అప్పుడు బాగా స్మెల్ వస్తుందండి. రైస్ కూడా ఈ చికెన్ వాటరేనండి మనకు మచ్చిపూసుకి స్పెషాలిటీ. ఇంకా మూత పెట్టేద్దామండి. ఇది బాయిల్ అయ్యే వరకు దానికి కావాల్సిన స్టెప్ ఉంటుంది కదండి, అవి మనం రెడీ చేసుకుందాము. చూడండి ఎంత బాగా చికెన్ బాయిల్ అయిపోతుందో కదా. చూడండి మనం వేసిన ఆనియన్స్, తెల్లగడ్డ, చికెను ఇట్లా ఉడకాలండి. నిమ్మకాయ అంతా బాగా బాయిల్ అయింది కదండి, బాగా కుక్ అయిపోయింది. ఇది మళ్ళీ మనం వడకట్టుకొని పక్కకు తీసేసి చికెను ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, రైస్ ప్యాన్ పెట్టేదానికి. ఇది వచ్చేసండి టమాటా ఉడకబెట్టానండి నేను, ఎందుకంటే మనము రైతా చేసుకుంటాం కదా, షేర్వా చేసుకుంటాం కదా, దానికి ఈ మచ్చిపుసుకి కాంబినేషన్ అండి. దీంట్లో ఒక 2, 3, 4 తెల్లగడ్డలు వేసినానండి. ఇది కూడా ఇట్లనే ఉడికించాలా. ఎందుకు అక్క మళ్ళీ అవసరమా ఉడికించడము, ఉడికించి కన్నా మిక్సీలో వేసుకుంటే పోతుంది అని వేయొద్దండి ఈ పొరపాటును కూడా. ఇటు రైస్ చేసుకున్నప్పుడు దాని కాంబినేషన్ ఇదేనండి. మీరు లేటుగా చేసుకున్నా కూడా మీరు ఇంట్రెస్ట్గా సేమ్ నేను ఎట్లా చేస్తున్నాను అదే పద్ధతిలో చేస్తాండి. మీకు అరబీ కంట్రీ మచ్చిపులుసు టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా మనము ఇది చేసినాము అది చేయాలని పొరపాటును కూడా మిక్సీలో వేయొద్దండి. ఇటు ఉడకబెట్టేసి దీని పొట్టు ఉంటుంది అది కదండి, పైన ఏదో టమాటా పొట్టు స్కిన్ ఉంటుంది కదా, అది తీసేయాలండి. తీసేసి మిక్సీకి కొట్టేసుకొని ఇది కొంచెం పల్చగా మనము షేర్వా ఎట్లా చేసుకుంటాం అట్లండి. ఇంకా తాలింపు కానీ ఆయిల్ కానీ ఏం అవసరం లేదండి. ఈ ఉడకబెట్టిన తెల్లగడ్డ 3 పీసెస్ వేసినాం కదండి, దీంట్లో పొట్టు తీసేసి ఈ టమాటా పొట్టు తీసేసి ఇది మిక్సీకి కొట్టుకోవాలండి. మిక్సీకి కొట్టుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని, అంతేనండి. ఇది ఇంకా ఏం వేరే ప్రాసెస్ అయితే ఏం లేదండి దీనికి. నేను మళ్ళీ మీకు మిక్సీకి పట్టినాక చూపిస్తా. ఇంకా ఇప్పుడు వచ్చేసండి చికెన్ ఉడుకుతుంది కదా, ఇంకొంచెం ఉడికేటప్పటికి మనము మూత పెట్టేసి దీనికి ఇప్పుడు మనము దానికి స్టెప్స్ కావాలి కదండి. స్టెప్ అండి పైన వేసుకునేదానికి ఒక కడాయి పెట్టుకుందాము. దీనికి రైస్ పైన మనము డెకరేషన్ చేసేదానికి పెడతా. చూడండి అన్నీ ఒక హ్యాండిల్తో చేసుకోవాలండి. అది కింద పెట్టినా మళ్ళీ ఇది తీసుకున్నాను నేను. ఇంకా ఆనియన్స్ అండి ఇక్కడ పెట్టిన అన్నీ రెడీ చేసి పెట్టినా మీకు చూపిస్తా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసండి 3 ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకోవాలండి. లేస్గా ఇట్లా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలా. శనగపప్పు ఉడికించి వడకట్టి పెట్టుకోవాలండి పొడి పొడిగా. కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, కొంచెం ఉప్పు అండి. ఇవి వచ్చేసి పైన మనం డెకరేషన్ చేసేదానికి మచ్చిపూసు పైన అదండి మంది అంటాం కదా, మనము ఇక్కడ మంది అంటాము. బహార్ కంట్రీ వాళ్ళు వచ్చేసి మచ్చిపూసు అంటారండి దానికి. ఇంకా ఇది కడాయి పెట్టుకున్నాం కదా, మనము కడాయి పెట్టుకొని ఈ డెకరేషన్ కోసం పెట్టుకునేవి వేసేసుకోవాలండి మనం. చూడండి ఆయిల్ అయితే వేయలేదండి నేను. కడాయిలో వచ్చి ఆనియన్స్ వచ్చి వేసిన ఇది పైన వేసుకోవాలండి కంపల్సరీ అండి. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి మనము వేస్తాం కదండి, ఏమంటే డ్రై ఫ్రూట్స్ వేస్తారు, బాదం పప్పులు, జీడిపప్పులు, ఆనియన్స్ అన్నీ వేస్తారు కదండి. ఇది మచ్చిపూసుకు వచ్చేసి అవన్నీ వేయకూడదండి. ఆనియన్స్, శనగపప్పు, కొత్తిమీర అండి ఇవి వేసుకోవాలా. మీ దగ్గర ఉంటే కానీ కిస్మిస్ ఉంటారు కదండి, వెండి ద్రాక్ష, అది కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో ఇప్పుడైతే లేదు కాబట్టి నేను వేయలేదండి, ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఊరికి ఇట్లా ట్రై చేయాలండి. ఇది చూడండి కొంచెము అట్లా డ్రై అయ్యేటప్పుడు ఒక చుక్క వాటర్ అండి, అది ఆయిల్ అయితే కాదు. ఇప్పుడు వేస్తాండి ఆయిల్, నేను ఊరికే ఒక చుక్క ఆయిల్ వేసిన. చూడండి చాలా సింపుల్గా అవుతుందండి, ప్రాసెస్ అయితే కష్టం ఏం కాదు. మీరు నిదానంగా ఎక్కువ కాకుండా నేను అన్ని వీడియోల్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. బ్యాచులర్ కానీ హాస్టల్ పిల్లలు కానీ ఎవరైనా మనము తినాలి అని అనుకున్నప్పుడు కొంచెము చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఒక 1/2 కేజీ రైస్ వేసుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. రాళ్ళంటే ఏమీ ఉండదండి.
చూడండి. ఎక్కువ అయితే అక్క కష్టం కదా నేను చేసుకోవాలన్న ఫీల్ అయితే ఏం వద్దండి, మీకు నిదానంగా చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి. ఫస్ట్ ఆనియన్ చేసినాం కదా, కొంచెం ఆయిల్ వేద్దాము. ఒక 2 స్పూన్లు అండి ఆయిల్ వేసినాము. ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసినాము కదా, చికెన్ ఉడుకుతూనే ఉందండి పక్కన. ఇది రెడీ చేసుకుంటున్నాము. ఇంకా టమాటాలు ఉడికించినా కదండి నేను, పైన పొట్టి తీసేసి మిక్సీ కొట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించాలా. నేను అన్నీ చేయాలంటే కష్టం కదండి, నేను లైవ్లో పెట్టాలంటే లాంగ్ వీడియో అయిపోతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుందండి. చూడండి, మనం ఫస్ట్ ఆనియన్ చేసినప్పుడు ఇది కడాయికి అంటుకొని బ్రౌన్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు 1 స్పూన్ వాటర్ వేసిన. ఆ తర్వాత నేను మళ్ళీ ఆయిల్ వేసినానండి. మరీ ఇంత ఇవి డ్రై అయితే కాకూడదు, పచ్చిగానే ఉండకూడదండి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం పప్పులు ఉడికించుకొని వేసుకోండి. మీరు క్రిస్మస్ కూడా వేసుకోండి, దాంట్లో ఇంకా బాగుంటుందండి. చూడండి, ఎక్కువ డ్రై అయితే అయిపోకూడదండి. ఇవి ఊరికి అట్లా సింపుల్ కొంచెమే వేసుకోవాలా, మరీ అంత డ్రై అవ్వకూడదు. ఆనియన్స్ కొంచెం కుక్ అయితే సరిపోతుందండి, అది టేస్ట్ వేరే టేస్ట్ వస్తుందండి. దానికి మధ్య ఇది పైన వేసినాక నాకు అరబీ మేడం అయితే ఇంగ్లీష్లో చాటింగ్ చేసిందండి, ఆమె పెట్టింది, నాకు మెసేజ్ పెట్టింది కామెంట్ బాక్స్లో, మా కంట్రీ రైస్ చేయమని ఇండియా స్టైల్లో. చూడండి, మనం ఉడికించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి, మనం ఉడికించి పెట్టుకున్న పప్పులు నేను కొన్ని తీసేస్తానండి, ఎక్కువ అయిపోతాయి ఎందుకని. చూడండి, పప్పులు చేయాలి ఆనియన్స్లో, అంతేనండి. దీనికి ఏమీ ఇబ్బంది పడవసరం లేదు, కానీ అయితే చాలా టేస్ట్ వస్తుందండి పైన. ఇంకా మనము కారము, కొంచెం సాల్ట్, ధనియాల పొడి కూడా వేసేద్దాము. ఎక్కువ డ్రై అయితే అవ్వకూడదు ఫ్రెండ్స్ ఇది. చూడండి, అయిపోయింది కదండి. ఇంకా దీనికి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం ఆఫ్ చేసి కొత్తిమీర వేసేద్దాం. పైన కొత్తిమీర వేసేసినాం కదండి. ఇంకా దీనిపైన వేసుకునే మనకి స్టెప్ అయితే అయిపోయింది. ఇది పక్కన పెట్టేసినాము. ఇంకా చికెన్ చూద్దామండి. ఇంకా దీన్ని మనం వడకట్టుకోవాలి కదా రైస్కి. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బాయిల్ అయిపోయింది కదా. చూడండి, బాయిల్ అయిన చికెన్ని మనము తీసేద్దాం. ఇంకా ఈ పీసెస్ అంతా వడకట్టుకుందామండి. చూడండి, ఇట్లా మనము హోల్స్ ఉండే గిన్నెలో వేసుకోవాలండి. మనకి వాటర్ కావాలి కదండి మొత్తము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది కదా. ఇదంతా మనము ఇట్లా గిన్నెలో తీసుకోవాలండి. వాటర్ అయితే పడేయొద్దండి అసలు. మనకు కావాల్సిన రైస్ కావాల్సిన వాటర్ అయితే ఇదేనండి. చూడండి, పక్కన పెట్టినాం కదా. ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్. చికెన్ పీసెస్ మనం ఆల్రెడీ హోల్స్ గిన్నెలు వేసినాం కదండి, ఇట్లా తీసుకోవాలండి. చూడండి, అన్నిటి తీసుకొని మనం ఆయిల్ వేయించుకునే దానికి దీనికి కోట్ చేయాలి కదండి. మనం ఇప్పుడు కోటింగ్ చేసి దీనికి మనం మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలండి. రైస్ ఉడికేటప్పటికి ఇవి మనము చికెన్ వేయించుకోవాలి మళ్ళీ. చూడండి, పీసెస్ ఎంత బాగా ఉడికిపోయినాయో కదా. ఏమి ఉప్పు కారము ఘాటు అయితే ఏం లేదండి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటారండి. మీకు టైం ఉన్నప్పుడు ఈజీగా చేసి పెట్టండి. సండే కానీ ఇంటికాడ ఉండేటప్పుడు మీరు సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, ఉడికిన పీసెస్ అన్నీ తీసేసినాం కదా మనం. ఇటు చూడండి, ఇది తెల్లగడ్డ అండి. ఒలుచుకోవాలండి. మనం ఒలుచుకొని మనం ఈ పరేయకూడదండి. ఈ తెల్లగడ్డ అంతా మనం ఒలుచుకొని ఒక ఆనియన్స్ కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ వాటర్ అయితే వేసుకోవాలండి మనము. ఈ మిగతా చెత్త అంతా మనకైతే ఇంకా అవసరం లేదండి. ఇదంతా పరేద్దాము. ఉడికిందంతా చూడండి. ఇంకా వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అయితే మనకి ఇదేనండి ఇప్పుడు రైస్ కావాల్సింది. ఒక తెల్లగడ్డ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. అందుకే నేను అట్లే వేసిన, పొట్టి తీయకుండా.
ఇది ఒకటి ఒలుచుకొని మనం ఒక ఆనియన్స్ మళ్ళీ ఫ్రై చేద్దాము. వాటర్ చూడండి ఎంత బాగా బాయిల్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ వాటర్తోనే మనం రైస్ చేయాలండి. ఇంకా ఇప్పుడు మనం కోట్ చేయాలి కదండి చికెన్కు, కంపల్సరీ వేసుకోవాలండి. మీకు వద్దు అనుకుంటే కిక్ చేసేయచ్చు. ఇది వచ్చేసండి ఫుడ్ కలర్ అండి, మరి ఇంకా ఆప్షన్ అయితే లేదు దీనికి, కంపల్సరీ వెయ్యాల మనము. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే జాఫరాన్ ఉంటుంది కదండి కుంకుమ పొడి, అది తెచ్చుకొని వేడి నీళ్ళలో కానీ పాలల్లో కానీ కలుపుకొని కోట్ చేసుకోండి. మచ్చిపూసకి కంపల్సరీ ఉండాలండి, మరి అందుకు నేను వేయాల్సి వచ్చింది, తప్పలే వేస్తున్నా. చూడండి కలర్ఫుల్గా ఉండాలి కదండి మనకి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఏం లేదండి. కొంచెం కొంచెం అండి, ఊరికే కలర్ కోసమే. మీరు జఫారాన్ దొరికితే కుంకుమ పొడి దొరికితే వేసుకోండి, ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను వేస్తున్నా. చూడండి కారము ఉప్పు ఏం వేయకూడదండి దీంట్లో, ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా చికెను. కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని ఊరికే కొంచెము వేస్తే సరిపోతుందండి. దీన్ని మనము ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనము రెడీ చేసుకుందాము. ఈ పక్క ఆయిల్ పెట్టి నేను చికెన్ వేయించుతున్నానండి. ఇంకా దీనికి మజ్జిగ కావాల్సింది చూడండి, ఒక తెల్లగడ్డ అప్పుడు వేసి మనం ఉడికించినాం కదా, ఈ చికెన్ వాటర్లో ఇదంతా వడకట్టేసుకోవాలండి. వాటరు చూసుకోవాలండి, 4 గ్లాసులకి 4 గ్లాసులు రాకపోతే మనం మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. సరిపోకుంటే ఉడికించిన వాటర్ మళ్ళీ మనం సరిపడినంత చూసుకొని రైస్కి వేసుకోవచ్చండి. మీకు తెలిసిందే కదండి, దాంట్లో ఉడికిన తెల్లగడ్డ అండి ఇది. ఒక ఎర్రగడ్డ అయితే నేను తరిగిన మనం దీంట్లో వేద్దాం, మచ్చిపూసి చేద్దామండి. ఆనియన్స్ ఒకటేనండి, ఇంకా మిరపకాయలు కానీ కొత్తిమీర కానీ ఏం అవసరం లేదండి దీనికి. దాంట్లో ఉడికిన తెల్లగడ్డ, మనం తరుక్కున్న ఆనియన్స్ అండి. చికెన్ చూడండి కుక్ అవుతుంది కదా, ఇక్కడ దీంట్లో ఉప్పు వేసినామండి, మనం తగినంత సాల్ట్ తీసుకొని ఉడికిస్తున్నాం కదండి. చూడండి వాటర్ ఇట్లా వస్తుందండి. చికెను మనం నిమ్మకాయ, సిమ్లా మిర్చి, సాల్ట్, లవంగా, చెక్క ఇవన్నీ వేసి ఉడికించిన వాటర్ అండి. రైస్కి సరిపోకుంటే ఈ వాటర్ మనం వేసినప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే మనం వేసుకోవచ్చండి, మంచి నీళ్ళు, ఏమి ఇబ్బంది ఏం లేదండి. అందులో అక్క మరిగిపోయింది కదా వాటర్ సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చండి. ఇటువంటి లోటు గిన్నె తీసుకోండి, ఎప్పుడన్నా రైస్ మన బిర్యానీ కానీ మండి కానీ చేసుకునేటప్పుడు చేసుకుంటే సరిపోతారండి. చికెన్ అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది కదా. చూడండి ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి అండి, మరి ఏమి డ్రై ఏం అవసరం లేదండి. అక్క ఫుడ్ కలర్ యూజ్ చేసినామని ఏమనుకోద్దండి, మన కలర్ఫుల్గా కనపడాలి కాబట్టి మచ్చిపూసి అంటే ఇట్లే చేస్తారండి. ఇప్పుడు మనకి ఎమర్జెన్సీగా కుంకుమ పొడి అయితే దొరకదు కాబట్టి నేను ఫుడ్ కలరే వేసినానండి లైట్గా. చూడండి ఆనియన్స్ ఇప్పుడు కొంచెము బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ వాటర్ ఇందులో వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ వేసుకుంటే సరిపోతుందండి. చికెన్ చూసారా ఎంత బాగా చికెన్ చికెన్లో చూడండి, దూరంగా ఉండి వేసుకోవాలండి చాలా కేర్గా, ఎందుకంటే మీద పడే ఛాన్సెస్ ఉంది. వేడి నూనె కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ కొంచెం దూరంగా ఉండి చేయండి ఫ్రెండ్స్. చూడండి కొంచెము రెడ్ కలర్ బ్రౌన్ కలర్ ఎర్రగా వస్తే సరిపోతుందండి చికెన్. చూడండి ఇది ఎగిపోయింది కదండి, కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా ఆనియన్స్. ఇంకా ఈ వాటర్ వేసేద్దామండి దీంట్లో. వేసుకొని మనము చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ అయితే వేసేసినాం కదా, ఆ వాటర్ సరిపోదండి. నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఇంక ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం కొంచెం మూత పెట్టుకుందామండి. ఇది కుక్ అయినాక వాటర్ మళ్ళీ రైస్ వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కుక్ అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చికెన్ అయితే తీసేసుకుందామండి. ఇంకా రైస్ వాటర్ బాయిల్ అవుతుంది, రైస్ వేద్దామండి. మళ్ళీ ఇది దానిపైన మనము సెట్ చేయాలి, ఎందుకంటే రైస్లో స్మెల్ రావాలంటే చికెన్ పెట్టాలండి. చికెన్ అయితే పక్కన పెట్టేద్దాము, ఇంకా రైస్ వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అవుతుంది కదండి, మనం రైస్ వేసేద్దామండి.
చూడండి బాగా కడిగి పెట్టినాము, నానింది కదండి రైస్. చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసేసినాం కదండి. ఒక 20-30 మినిట్స్ పడుతుందండి. మూత పెట్టేద్దామండి ఉడికే వరకు. ఇక్కడ చూడండి మూత పెట్టినాం కదండి. నేను ఇందాక మీకు చూపించిన కదా ఫ్రెండ్స్, టమాటా ఉడికిచ్చిన టమాటా మిక్సీ కొట్టినానండి. దీన్ని ఉడికిచ్చి పెట్టినాం కదండి మనం టమాటా, దాన్ని మిక్సీ కొట్టినామండి. ఏం వేయలేదండి, ఉప్పు వేసినాము ఒకటి, కొంచెం సాల్ట్ వేసినానండి. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసి బాయిల్ చేసి పక్కన పెడతాము రైస్ ఉడికే వరకు. చూడండి ఫ్రెండ్స్, మనం రైస్ వేసేసినాం కదా, ఉడికిందో లేదో చూద్దామండి. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా మచ్చిపులుసు. ఎక్కువ కదపకూడదండి, వాటర్ వేసినాక ఇరిగిపోతుంది రైస్, బాస్మతి రైస్ కాబట్టి మనం ఇట్లా పైన అనుకుంటే సరిపోతుందండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, కొంచెం ఫుడ్ కలర్ వేద్దామండి. దీనికి కలర్ఫుల్ కనపడాలంటే కొంచెం వేయాలండి. ఫుడ్ కలర్ వేసినాం కదా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ అయితే పెట్టేద్దామండి ఇక్కడ రైస్లో. ఒక 10 నిమిషాలు అది ఆవిరి రావాలా మనకి. ఎందుకక్క రైస్ అట్నే పెట్టుకొని చికెన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవద్దండి. ఎందుకంటే దీని స్పెషాలిటీ ఇదేనండి. ఇప్పుడు ఈ చికెన్ ఆవిర మనం ముందుగా అది స్టెప్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, పప్పులు ఎర్రగడ్డ వేయించి పెట్టుకున్నాం కదండి మనం పైన వేసుకునేదానికి. అది ఆవిరి ఈ రైస్కి పట్టాలండి. ఈ రైస్కి పడితేనే దీనికి మచ్చిపులుసు అనే స్మెల్ బాగా వస్తుంది. ఇది చూడండి, మనం ఇక్కడ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి పప్పులు, అది వేసేసుకోవాలండి దీనిపైన. ఇట్లా వేసుకొని మనము మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి మచ్చిపులుసుకి. మూత పెట్టుకుంటే ఆవిరి వచ్చినాక అప్పుడు దానికి టేస్ట్ వస్తుందండి. ఈ చికెను ఈ పప్పులు మనము చేసుకున్నాం కదండి స్టెప్, దానికి వల్ల మచ్చిపులుసుకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఏదన్నా వెయిట్ పెట్టుకోవాలండి ఆవిరి వచ్చే వరకు. కొంచెం బరువు ఏదన్నా పెట్టుకుంటే ఇట్లా ఆవిరి రావాలండి. ఈ ఆవిరి వచ్చేటప్పటికి మనం ప్లేట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ఇంకా చూడండి, ఇది వచ్చేసి నేను టమాటాలు ఉడికించినా కదండి, టమాటా ప్యూరీ ఉడికిచ్చి దానిపైన పొట్టి తీసి తెల్లగడ్డ ఆ 4 టమాటాలు మిక్సీ కొట్టి కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి 2 పచ్చిమిరకాయలండి దీంట్లో వేసి ఉడికించిన ఒక 2 నిమిషాలు అంతేనండి. ఇంకా దీంట్లో ఏమి అవసరం లేదండి. దీనికి మనం రైతా చేసుకుంటాం కదండి షేర్వా మాదిరిగా, ఇది ఉంటే దానికి టేస్ట్ బాగుంటుందండి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ప్లేట్ అన్నీ రెడీ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మన మచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి రెడీ చేసేసుకుందామండి. చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగా పొగలు వస్తుందో కదా. రండి ఇంకా రెడీ చేసేద్దాం. చూడండి అంతా లైవ్లో చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా. ఇంకా ఇది ఉంది కదండి మనం పైన వేసుకునేదానికి, స్టెప్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా చికెన్ కూడా తీసేద్దాం. ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ సేమ్ నేను ఎట్టు చేశానో సేమ్ అట్నే చేయండి మీరు కూడా. చూడండి, కంపల్సరీ రైస్ పైన ఈ చికెను మనం వేయించుకునే ఫ్రై, శనగపప్పు ఫ్రై పెట్టాలండి. అది పెడితే అది ఆవిరికి మచ్చిపులుసు స్మెల్ బాగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కదా. చూడండి రైస్ నిదానంగా తీసుకోండి, కుక్ అయినాయి కదండి చికెను పగిలిపోకుండా. చూడండి ఎంత ఈజీగా రెడీ చేసేసుకున్నాము మనము. ఇదంతా మనము ఇట్లా తీసుకోవాలండి. ఈ కలర్ వేసినాం కదండి, కొంచెం రైస్ దాన్ని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పైన కోటింగ్ వేసుకునేదానికి. ఇది రైస్ మచ్చిపులుసు వేసాం కదండి, కలర్ అది మిక్స్ చేసుకొని వేరే బౌల్లో తీసుకోవాలి. ఈ కలర్ రైస్ అండి ఇట్లా పక్కకు తీసుకోవాలా, మిక్సీ చేయకుండా. ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు అయితే రెడీ చేసుకోండి. ఇంట్లో వరకు అయితే ఏం లేదండి, ఎట్టన్నా తినేచ్చు. మనం ఎవరన్నా వచ్చేటప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా
పెట్టేసినాము కదా మనము. ఇది వచ్చేసండి టమాటా అండి, మనం ఉడికిచ్చి చేసుకున్నాం కదండి సేరువా మాదిరిగా, టమాటా సేరువా అండి ఇది. ఇంకా స్పైసీగా కావాలంటే మాత్రము నేనేం చేసిన అంటే పచ్చి టమాటా అండి, ఇది పచ్చి టమాటా, పచ్చి మిరపకాయలు కచ్చపచ్చగా మిక్సీ కొట్టుకున్నానండి. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు అయితే ఈ రైస్లో కలుపుకొని తింటే బాగుంటుందండి. ఇంకా రైస్ మనం తగిన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంతో ఈజీగా మచ్చిపులుసు రెడీ అయిపోయింది కదండి. రైస్ అయితే ఎంత కలర్గా వచ్చిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇది మన కలర్ వేసుకునే రైస్ ఉంది కదా, కొంచెం పైన వేసుకోవాలంట. ఇది ఉంది కదండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునేది. ఇంకా మనకి ఏ పీసెస్ కావాలంటే ఆ పీసెస్ అండి సర్వ్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా మచ్చిపులుసు రెడీ అయింది కదా. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంకా ఈ పక్కన పెట్టుకునే ఉన్నాయి కదండి, ఇవి కూడా సర్వ్ చేద్దాము. కలర్ఫుల్గా కనపడాలి కదండి మనకి రైస్లోకి. ఎవరన్నా వచ్చేటప్పుడు మీరు ఇట్లా సింపుల్గా సర్వ్ చేసి పెట్టినారంటే హ్యాపీగా తినేస్తారండి. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మి అరబీ మచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఈజీగా. ఇది స్పైసీ కారం అండి, ఇది కారం తక్కువ ఉన్న టమాటాదండి. చూడండి ఎంతో ఈజీగా స్పైసీ చికెన్ మచ్చిపులుసు రెడీ అండి. మంది కూడా అంటారండి. ఇది అరబీ మచ్చిపులుసు అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీగా మచ్చిపులుసు రెడీ అయిపోయింది కదండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. నా కమెంట్ బాక్స్లో అయితే అక్క బాగుందండి ఒక కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. హాయ్ అండి అందరికీ.